వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐ ఆమ్ మహేందర్ రెడ్డి. మనం ఈరోజు ఏపీపీఎస్సి గ్రూప్ 1 సిలబస్లో వచ్చిన మార్పులు, దాని సంస్కరణల గురించి చర్చిద్దాం. ఎగ్జామ్ విధానం ఎలా ఉంటుంది అన్నది కూడా మనం చూద్దాం. సో సాధారణంగా గ్రూప్ 1 ఎగ్జామ్ అనగానే మనకు 2 టైర్ ఎగ్జామ్ అనేది మనకు తెలిసిందే. ఈ 2 టైర్ ఎగ్జామ్లో ఒకటి ప్రిలిమ్స్, రెండవది మెయిన్స్. ఈ ప్రిలిమ్స్ 150 మార్కులకు ఉంటుంది. 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీడ్ 1 మార్క్. సో టోటల్ 150. ఈ 150 మార్కులకు గాను ఒక 6 సబ్జెక్టులను ఇక్కడ తీసుకుంటున్నారు. ఉదాహరణకు కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ, మెంటల్ ఎబిలిటీ. సో ఇలా ఒక 6 జనరల్ సైన్స్ మొదలైన వాటితో కూడుకొని ఈ ప్రతి సబ్జెక్టు నుంచి 25 మార్కులు, మొత్తం 6 సబ్జెక్టులో 25 మార్కులు అనుకున్నప్పుడు 150 మార్కులు. ఆ రిజర్వేషన్ అనుసరించి ఎవరైతే గరిష్టమైన మార్కులు పొందుతారో వారు ఇక్కడ క్వాలిఫై అవుతారు. అంటే హూ ఎవర్ స్కోర్డ్ ద మ్యాక్సిమం మార్క్స్ ఇన్ ద ప్రిలిమ్స్ దెన్ దే ఓన్లీ క్వాలిఫైడ్. ఒకటి క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ అనే ఒక పరీక్ష పెడతాం. గతంలో ఈ మెయిన్స్ అనేది పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలో ఉండేది. ఇప్పుడు సగభాగం డిస్క్రిప్టివ్, సగమేమో మనం ఈ యొక్క మల్టిపుల్ చాయిస్ విధానాన్ని పెట్టాం. డిస్క్రిప్టివ్ ఏమేమి పేపర్లు ఉన్నాయి అన్నది కనుక మనం చూస్తే ఈ డిస్క్రిప్టివ్ ఇది ఎంసీక్యూస్. ఈ ఎంసీక్యూస్ డిస్క్రిప్టివ్ రెండిట్లో చూస్తే డిస్క్రిప్టివ్లో పేపర్ 1 మనం ఏమన్నామంటే జనరల్ ఎస్సే అనే పేరుతో పిలిచాం. ఈ జనరల్ ఎస్సే గతములో ఒక 3 సెక్షన్లుగా చేసుకొని 9 క్వశ్చన్స్ అడిగి అందులో ప్రతి సెక్షన్ నుంచి ఒక క్వశ్చన్ చొప్పున 3 రాయాలి. ఈచ్ 50 మార్క్స్ అనుకున్నాం. న్యూ ప్యాటర్న్కు వచ్చే వరకు అది ఏమి ఉండబోతుంది అని తెలుస్తుంది. అంటే మొత్తం 7 క్వశ్చన్స్ ఇస్తారు. చాయిస్ అనేది కాకుండా 7ంటికి వెళ్ళి 5 రాయవలసి ఉంటుందేమో అని. ఈచ్ క్వశ్చన్ క్యారీడ్ లైక్ ఎ 30. అంటే గతంలో 3 రాసే స్థానంలో 5 రాస్తాం. ఇప్పుడు 50 మార్కుల దగ్గర మనం ఒక 30 మార్కుల చొప్పున మొత్తం 150 చేస్తామని చూస్తాం. రెండవ పేపర్కి వచ్చే వరకు ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఎథిక్స్. సో ఇది కంప్లీట్గా మనం కనుక గమనిస్తే ఇండియన్ పాలిటీ అనేది సివిల్ సర్వీస్లో పేపర్ 2లో మీకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇండియన్ ఎకానమీ అనేది సివిల్ సర్వీస్లో పేపర్ 3లో కనిపిస్తుంది. ఎథిక్స్ అనే అంశం పేపర్ 4లో కనిపిస్తుంది. అంటే సివిల్ సర్వీస్లో ఉన్న పేపర్ 2, 3, 4 4ంట్లో ఉన్న ఒక్కొక్క అంశాన్ని తీసుకొని వచ్చి ఈ పేపర్ను మనకు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మిగతా విభాగాలు కూడా ఉన్నాయి ఆ పేపర్లో. ఉదాహరణకు మీరు పేపర్ 2 సివిల్ సర్వీస్లో తీసుకుంటే ఇండియన్ పాలిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, గవర్నెన్స్ రిలేటెడ్గా ఉన్నాయి కొన్ని. సో అన్నిట్లో కేవలం ఇక్కడ ఏం తీసుకున్నాం మనం అంటే ఓన్లీ ఇండియన్ పాలిటీ ఒకదాన్ని తీసుకున్నారు. మరొకటి వచ్చే వరకు ఇండియన్ ఎకానమీ దగ్గర ఇక్కడ కూడా పేపర్ 3లో, సివిల్స్లో వచ్చే వరకు ఇండియన్ ఎకానమీ, ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఆ యొక్క సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంటుంది. కానీ అందులో ఓన్లీ ఇండియన్ ఎకానమీ వచ్చింది. తర్వాత ఎథిక్స్ అనేది పేపర్ 4. కొంచెం విస్తారంగా అక్కడ ఉన్న ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అనేది ఉంటే ఇక్కడ కేవలం ఎథిక్స్ అనే పెట్టాడు అనేది మనం చూద్దాం. సో మళ్ళీ ఎంసీక్యూలకు వచ్చే వరకు ఏమన్నామంటే దాని పేపర్ 3. దీనికి కూడా 150 క్వశ్చన్స్, 150 మార్కులు ఉంటాయన్నది తెలిసిందే. ఇందులో ఏముంటుంది అన్నది కనుక చూస్తే ఒకటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్నాడు. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి వచ్చినప్పుడు యూపీఎస్సి పేపర్ 2లో అక్కడ ఉందని చెప్పాను కదా, ఐఆర్ కూడా అక్కడ ఇండియన్ పాలిటీ డిస్క్రిప్టివ్లో ఉంటే మల్టిపుల్ చాయిస్లోకి ఐఆర్ వచ్చింది అన్న చూసుకోవాలి. మరి తర్వాత మరొకటి ఇక్కడ ఏముందంటే ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ కూడా ఉంది. అది సివిల్స్లో 3వ పేపర్లో ఉన్న అంశం అని చెప్పుకోవచ్చు. మరొకటి వచ్చే వరకు ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఒకటి ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నది మనకు మళ్ళీ ఎక్కడ కనిపించింది? ఇక్కడ పేపర్ 3లో. అంటే ఇది మొత్తం యూపీఎస్సి పేపర్ 3ని దాదాపుగా అదే సిలబస్, ఎంతో కొంత చేంజ్తో ఉంటే ఉండొచ్చు. అది మొత్తం మనకు పేపర్ 3లో ఉన్నది ఇక్కడ ఆబ్జెక్టివ్లోకి వచ్చింది. పేపర్ 2 యూపీఎస్సీలో ఉన్న ఐఆర్ ఇక్కడ మల్టిపుల్లోకి వచ్చింది. అంటే
యూపీఎస్సిలో ఉన్న సిలబస్ను పేపర్ 2, 3లో ఉన్నదాని మొత్తాన్ని మనకి ఇక్కడ తెచ్చిపెట్టినట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎథిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ. అదే కాక 4వ అంశం ఏముంటుందంటే ఇంటర్నల్ సెక్యూరిటీ. ఇది మొత్తం పేపర్ 3 చూడండి. క్లియర్గా చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ యొక్క భాగాలను మొత్తం కలిపితే యూపీఎస్సి పేపర్ 3ని మల్టిపుల్ చాయిస్ మరియు డిస్క్రిప్టివ్ ఫామ్లోకి తెచ్చి వదిలేశాడు. మరొకటి ఇక్కడ ఇండియన్ పాలిటీకి వచ్చి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది పేపర్ 2లో ఉన్నది ఆఫ్ వచ్చేసి డిస్క్రిప్టివ్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఇచ్చాం. ఇక 4వ పేపర్ కంప్లీట్గా రీజనల్ ఇష్యూస్ అన్న ఏపీ జోగ్రఫీ, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ కంప్లీట్. ఇది రీజనల్ అంటే రీజనల్ ఫ్లేవర్ ఉండాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. ఇది మనకున్న నూతన సిలబస్. అంటే ఐఆర్, ఎన్విరాన్మెంట్ ఎకాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ జోగ్రఫీ అనేటివి మొత్తం మనం ఎందుకు చదవాలి? మల్టిపుల్ చాయిస్ ఫామ్లో చదివితే డిస్క్రిప్టివ్కి ఎస్ఏ ఎలాగో ఉంటుంది, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఎథిక్స్ అనేది డిస్క్రిప్టివ్గా చదవాలన్నది ఉంది. ఇది మనకున్న న్యూ సిలబస్ ప్యాటర్న్ అనేది మనకు వెరీ క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు మనం ముఖ్యంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేదాన్ని ఒక్కదాన్ని తీసుకొని దీని యొక్క ప్రిపరేషన్ మనకు ఏ విధంగా ఉంటే సరిపోతుంది అన్నది చూద్దాం. ముఖ్యంగా చాలా కాలం నుంచి వెన్ ఐ వాజ్ స్టూడెంట్ అంటే నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పటి నుంచి కరెంట్ అఫైర్స్ పైన అవగాహన ఉన్న దాంతో పైగా హిస్టరీలో ప్రత్యేకంగా వరల్డ్ హిస్టరీ, ఐఆర్కు సంబంధించిన దాన్ని డీల్ చేస్తూ ఉంటాం కాబట్టి దాని పరిజ్ఞానంతో మనకు ఐఆర్లో బ్రీఫ్గా ఏముంటుందని చెప్పడమే నా ఉద్దేశంతో ఇది ప్రయత్నం చేస్తున్నాను. సరే దీని క్లాసెస్ కూడా మనం అరేంజ్ అనేది తర్వాత చేద్దాం. ముందు ఐఆర్లో మీరు చదవాల్సి వస్తే ఏం చదవాలి అన్నదానికి ద ఫస్ట్ వన్ ఇండియన్ ఫారెన్ పాలసీ అనేదాన్ని ఒకదాన్ని చదవాలి. ఇండియన్ ఫారెన్ పాలసీ అంటే భారత విదేశాంగ విధానం. భారత విదేశాంగ విధానంలో హౌ ద ఇండియన్ ఫారెన్ పాలసీ ఎవాల్వ్డ్ ఫ్రమ్ కొలోనియల్ ఎరా టు పోస్ట్ ఇండిపెండెంట్. కొలోనియల్ ఎరా నుంచి పోస్ట్ ఇండిపెండెంట్గా ఎవల్యూషన్ మన ఫారెన్ పాలసీ ఎట్లయిందని బ్రీఫ్గా చదువుతూనే జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మధ్యలో మొరార్జీ దేశాయ్, ఆ తర్వాత విపి సింగ్ అని, పివి నరసింహారావు, తర్వాత మన్మోహన్ సింగ్, తర్వాత మనకు నరేంద్ర మోడీ. కానీ ప్రధానంగా ఫారెన్ పాలసీలో ఎక్కువ అంశాలు నెహ్రూ. ఎందుకు నెహ్రూ అన్నదాని తర్వాత చెప్తాను నేను. జవహర్లాల్ నెహ్రూ ఈ వాజ్ అ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ ఫారెన్ పాలసీ. నాట్ ఓన్లీ ఫాదర్, ఈ వాజ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ ఫారెన్ పాలసీ. ఓకే, ఒకటే ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ ఫారెన్ పాలసీ. అప్పట్లో మనం యుఎస్ఎస్ఆర్ వైపు ఎందుకు బెండ్ అయ్యాం, ఈ రెండు కాకుండా మధ్య మార్గంగా నామ్ ఉన్నప్పటికీ కూడా రకరకాలు చేద్దాం. తర్వాత పివి నరసింహారావు గారి కాలంలో లుక్ ఈస్ట్ పాలసీ ఎలా వచ్చింది, తర్వాత యాక్ట్ ఈస్ట్ అండ్ లుక్ వెస్ట్ పాలసీలు ఎట్లా డెవలప్ అయినాం, యాక్ట్ ఈస్ట్ యాక్ట్ వెస్ట్ పాలసీలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నిటిని మనం చూడడమే ఫారెన్ పాలసీ ఒకటి. రెండవది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చూడాల్సింది ఇండియా అండ్ నైబర్హుడ్ కంట్రీస్. భారతదేశము తన సమీప దేశాలతోటి, సరిహద్దు కలిగిన దేశాలతోటి, ఇరుగు పొరుగు వారితోటి ఏ విధమైన సంబంధాలు ఉన్నాయి. అవి సాంస్కృతిక పరమైనవి కావచ్చు, భౌగోళిక పరమైనవి కావచ్చు, తర్వాత ఎకనామిక్ సంబంధించిన రిలేషన్స్ కావచ్చు, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినవి కావచ్చు. ఉదాహరణకు రిటారిక్గా మోడీ గారు అప్పుడప్పుడు చెప్తారు, నేపాల్ అండ్ ఇండియా రిలేషన్స్ అనేది బేటీ రోటీ అంటాం. యాక్చువల్గా పాకిస్తాన్, ఇండియా బాయి ఉన్నాయి. సరే చీనీ బాయి తర్వాత అది చెప్తాను. కానీ మనం ఒకప్పుడు కలిసి ఉన్న వాళ్ళం. బంగ్లాదేశ్తో అంటే ఉదాహరణకు నైబర్హుడ్ స్టేట్స్ అన్ని చూసుకోవాల్సి వచ్చినప్పుడు మన క్లాక్ వైజ్గా చూస్తే ఆఫ్ఘనిస్తాన్ కానీ, పాకిస్తాన్ కానీ, నేపాల్ కానీ, భూటాన్ కానీ, చైనా కానీ, మయన్మార్ కానీ, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్ ఎక్సెట్రా ఈ యొక్క దేశాలన్నిటితోటి మన యొక్క సంబంధాలు ఎట్లా ఉన్నాయి. రీసెంట్గా మనం ఈ యొక్క బంగ్లాదేశ్ తోటి ట్రైన్ ఒకదాన్ని మనం ట్రాక్ను ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా త్రిపుర నుంచి మనం భారతదేశంలోకి రావడానికి చాలా వరకు డిస్టెన్స్ తగ్గిపోయింది. దాదాపు 30 గంటల ప్రయాణం కేవలం 14 గంటలకే పడిపోయింది అని తగ్గించామన్నది చూసాం. అంటే ఇట్లా అన్ని ఆస్పెక్ట్స్ ఇండియా అండ్ నైబర్హుడ్ స్టేట్స్లో ఒకటి చూడాలి. చాలా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఇక్కడ ఉంటుంది. మూడవది వచ్చే వరకు ఇండియా నాన్ అలైన్ మూమెంట్. దీన్నే మనం ఏమంటామంటే స్థూలంగా అలీనోద్యమము అనే పేరుతో పిలుస్తాం.
ఈ యొక్క అలీనోద్యమము అన్నదాన్ని గురించి మనం సంబంధించిన దాంట్లో చూడాలి. తర్వాత అసలు ఈ నామ్ ఎందుకు వచ్చింది అంటే, రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచం 2 వర్గాలుగా విడిపోయింది. ప్రపంచ దేశాలు, ఒకటి సోషలిస్ట్ కంట్రీస్ గ్రూప్, రెండవది క్యాపిటలిస్ట్ కంట్రీస్ గ్రూప్. అండ్ సో ఈ యొక్క క్యాపిటలిస్ట్ కంట్రీస్లోనే మనం డెమోక్రటిక్ స్టేట్స్ లేదా డెమోక్రసీ కలిగి ఉన్న వాటి కూడా చెప్పుకోవచ్చు. దాని రెండింటి మధ్యలో అటో ఇటో చేరకుండా ఏదో ఒక గ్రూప్లో కనుక చేరితే సామ్రాజ్యవాదాన్ని మళ్ళీ మనం ఇచ్చినట్టే. అదో టైప్ ఆఫ్ దట్ ఇంపీరియలిజం అనే భావనతోటి భారత మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, ఇండోనేషియాకు సంబంధించిన దేశాధ్యక్షుడు సుకర్నో గారు, అదేవిధంగా ఈ యొక్క యుగోస్లేవియాకు చెందిన జనరల్ టీటో, ఈజిప్ట్కి చెందిన నాజర్, ఈ నలుగురు కలిసి ఇండోనేషియాలోని బాండుంగ్ సమావేశం దగ్గర ప్రారంభించి చివరికి దీన్ని నామ్గా ఎలా పరిణామం చెందించామనే దానికి చూడాలి. నామ్ సభ్య దేశాలు, నామ్ రిలవెన్స్, నామ్ యొక్క కార్యక్రమాలు, ఆబ్జెక్టివ్స్ అన్నీ కూడా మనం ఇందులో చదువుతాం. భారతదేశం పాత్ర ఏంటి, భారతదేశం ఇందులో ఎన్నిసార్లు అధ్యక్షత వహించింది, మొదలైన విషయాలన్నింటినీ కూడా మనం విపులంగా చర్చించాల్సి వస్తుంది. 4వది వచ్చే వరకు ఈ యొక్క ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కొన్ని ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో రోల్ ఆఫ్ ఇండియా ఇన్ యుఎన్ఓ కానీ, లేకపోతే ఇండియా రిలేషన్స్ విత్ యూరోపియన్ యూనియన్ కానీ, ఇండియా స్టాండ్స్ ఇన్ ద ఏషియన్ కానీ, లేదా ఏషియన్ ప్లస్ కానీ, ఇండియా కాంట్రిబ్యూషన్ ఇన్ ద అపెక్ కానీ, ఇట్లా రకరకాలుగా ఏదైతే ఉందో వీటికి సంబంధించిన దాన్ని కూడా మనం స్పష్టంగా చదవాలి. 5వ అంశానికి వచ్చే వరకు మనము ఈ యొక్క యుఎన్ఓ, నామ్, ఐఎన్, తర్వాత ఫారెన్ పాలసీ, మరొక చివరిగా అంశాలుగా మనం వచ్చే వరకు రీసెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీటన్నింటిలో కూడా మనం ఒకటి జోడించుకోవాల్సి వస్తుంది అన్నదే దీని యొక్క ప్రధానమైన టాపిక్స్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇది మనకు అంతర్జాతీయ సంబంధాలు అని పేర్కొన్న దాంట్లో మనకు వెరీ క్లియర్గా తెలుస్తుంది. దీనికి సంబంధించి మన రెఫరెన్స్ కూడా ఏం కావాలి అనుకునడానికి బిఏ పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాలనే పుస్తకం ఒక బేస్ మనకి ఇస్తుంది. దానికి అనుగుణంగానే రెండవ దాన్ని మనం ఏం చేయాలి అంటే, మీరు ఎబిలిటీ అంటే మీరు ఇంగ్లీష్ కనుక అర్థం చేసుకోగలిగితే సివిల్ సర్వీస్ సంబంధించిన పుస్తకాలు 6 కొన్ని ఉన్నాయి. అదే కాకుండా మనం ఒక మెటీరియల్ తయారు చేసి ఇవ్వాలనే ఉద్దేశం కూడా దీనికి రిలవెన్స్గా ఒకటి ఉంది. కాబట్టి డెఫినెట్గా మీకు కనిష్క ఐఏఎస్ అనేది ఈ విషయంలో మీకు సహాయం చేస్తుంది అన్నది మీరు అనుకోండి. ఈ ఐఆర్కు సంబంధించిన మల్టిపుల్ చాయిస్ విధానంలో టీచ్ అండ్ తర్వాత దాని టెస్ట్ అనేటివి కూడా మనం కండక్ట్ చేసే ప్రయత్నం అనేది చేద్దాం. సో సూన్ we will expect for this program. So thank you all. We'll meet with another topic tomorrow.